పిల్లలకి దిష్టి ఎలా తీయాలి? పాటించవలసిన నియమాలు ఏమిటి? ఇంట్లో పిల్లలు అదే పనిగా ఏడుస్తుంటే వారికి దిష్టి తగిలిందని అంటూ ఉంటారు. ఇతరులు మనం సంతోషం చూసి అసూయపడటాన్ని కూడా దిష్టి అంటారు. దీనివల్ల ఈర్ష్య, అసూయ భావాలతో లేదా ఆరాధన భావం లేదా ప్రేమ భావంతో భావోద్వేగాలకి గురైనప్పుడు మనకు ఇబ్బంది కలుగజేసే అవకాశం ఉంటుందని, పిల్లలకు దిష్టి తీయటం చాలా ఇళ్లలో నిత్యం జరుగుతూనే ఉంటుంది. అందులోనూ పసిపిల్లలకు ఖచ్చితంగా రోజు దిష్టి తీయాలంటున్నారు మన పెద్దవారు. దిష్టి తీయడానికి కొన్ని నియమాలు ఉన్నాయనే విషయం చాలామందికి తెలియదు. అన్నం తిన్న తర్వాత దిష్టి తీస్తే దానివల్ల ప్రయోజనం ఉండదని చెప్తారు. చిన్నారులకు దిష్టి తీసేటప్పుడు వారి వద్ద పొరుగింటి చిన్నపిల్లలు ఎవరూ ఉండకూడదు. అలాగే చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ దిష్టి తీయకూడదు. కర్పూరంతో దిష్టి తీస్తే ఇంకా మేలు జరుగుతుందని పెద్దలు సూచిస్తున్నారు. మరి ఇప్పుడు ఎలా తీయాలో దిష్టి తెలుసుకుందాము. కంటి దృష్టి లోపాలు తొలగిపోవాలంటే రూపాయి బిళ్ళ సైజులో బుగ్గపై కాటుక పెడతారు. అన్నం తినకుండా పిల్లలు ఏడుస్తుంటే నరదిష్టి తగిలిందని భావించి రాళ్ళుప్పుతో దిష్టి తీస్తారు. ఆ ఉప్పుని రోడ్డు మీద నలుగురు తిరిగే చోట వేస్తే దిష్టి తొలగిపోతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. 5 ఏళ్ళు దాటిన పిల్లలకు అన్నం వార్చి పసుపు కుంకుమతో కలిపి వాటితో దిష్టి తీయాలి. ముఖ్యంగా కర్పూరంతో దిష్టి తీయాలి. అప్పుడప్పుడు పిల్లలు కింద పడితే కర్పూరాన్ని పళ్ళెంలోకి తీసుకొని పిల్లలకు 3 సార్లు తిప్పి పక్కన పడేయాలి. కర్పూరం కరిగేటట్లు కంటి దృష్టి కూడా కరిగిపోతుందని విశ్వాసం. అదేవిధంగా పసిపిల్లలని చీకటి పడిన తర్వాత మిట్ట మధ్యాహ్నం సమయాల్లోనూ పిల్లలను బయట తిప్పకూడదు. రాతి ఉప్పును 1 చెంచాడు చొప్పున ఎడమ చేతి గుప్పిట్లో తీసుకుని ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, తల్లి దిష్టి అన్నీ తుడిచిపెట్టుకుపోవాలని అనుకుంటూ బిడ్డ చుట్టూ ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు 3 సార్లు తిప్పాలి. చేతిలో ఉన్న ఉప్పును పక్కన ఒక ప్లేట్లో పెట్టి పై విధంగా మరో 3 సార్లు చేసి నీటితో బిడ్డ కళ్ళను తుడిచి దిష్టి తీసిన ఉప్పును ఎవరు తొక్కని చోట పడేయాలి. రేణుకాదేవి స్మరణ. ఇక దిష్టి తగిలిన వారికి ఉప్పు, మిరపకాయలు వంటివి తల మీదుగా చుట్టూ తిప్పడం అంటే ఇతరుల నుంచి ప్రసరించబడిన విద్యుత్ కిరణాలను వలయాలని సృష్టిస్తూ విచ్ఛిన్నం చేయడం అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో రేణుకాదేవిని స్మరించుకోవాలి. రేణుకాదేవి నామాలను స్మరించడం వల్ల, ఆమె స్తోత్రాలు చదువుకోవడం మూలంగా దిష్టి ప్రభావం నుంచి వెంటనే బయటపడవచ్చు. అసలు ఈ దిష్టి తగలకుండా ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసుకుందాము. ఇంటికి దిష్టి తీసి గుమ్మడికాయ పగలగొడతారు. కొంతమంది భోజనం చేసేటప్పుడు ప్లేట్ చుట్టూ ఒక ముద్ద దిష్టి తీసి కాకికి పెడతారు. ఇంటికి వచ్చిన వారికి ఫలం, పానీయం ఇస్తారు. పితృదేవతలను, భగవంతుని తలుచుకొని వారి కోసం ఒక ముద్దన పక్కన పెడతారు. నుదుట బొట్టు పెట్టుకోవడం, నల్ల మొలతాడు కట్టుకోవడం, మెడలో ఆంజనేయ స్వామి లేదా ఇతర దేవతామూర్తుల ప్రతిమలను కట్టడం, కొత్త దుస్తులు ధరించబోయే ముందు అందులోంచి ఒక దారం పోగు తీసి నిప్పులో పడేయడం లేదా ఆ వస్త్రం మూల కాటుకతో చుక్క పెట్టడం, తినే ఆహార పదార్థాన్ని 7 సార్లు దిగదుడిచి దానిని కుక్కకు లేదా ఆవుకు తినిపించడం కూడా దిష్టి తీసే విధానాలు. కొంతమంది ఆంజనేయ స్వామిని ఉపాసించడం, ఈశ్వరారాధన లేదా వీరభద్రుడు, కాలభైరవుడు, కాళీమాత, గౌరీదేవి తదితర దేవతలను ఆరాధించడం, సంధ్యా సమయంలో దీపం పెట్టడం, అగరవత్తులు వెలిగించడం, సాంబ్రాణి ధూపం వేయడం కూడా దిష్టి తీయడంలో ఒక భాగమే. కోడిగుడ్డును 7 సార్లు దిగదుడిచి 4 వీధుల కూడలిలో ఉంచి దానిపై నీరు పోయడం, మంత్రాలు రాసిన తాయెత్తును తీసుకొచ్చి దానిని పిల్లల జబ్బకు లేదా మెడలో కట్టడం లాంటి పనులు దిష్టి తగలకుండా చేస్తాయని పెద్దలు తెలిపారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. శ్రీమాత్రే నమః.